సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. క్యూ న్యూస్ ఆఫీస్ ప్రస్తుత పరిస్థితి ఇది. మొత్తం ఇక్కడ ధ్వంసమైపోయింది. ఎలా ఉందో ఇక్కడ పరిస్థితిని మీరే గమనించవచ్చు. ఎక్కడ చూసినా కానీ రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ జాగృతి కార్యకర్తలు చాలామంది వచ్చి దాడి చేశారు. అప్పుడు గన్మెన్ కూడా ఫైరింగ్ చేయడం అనేది జరిగింది. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. దానికి సంబంధించిన రక్తపు మరకలు కూడా ఇక్కడంతా కనిపిస్తూ ఉన్నాయి. గన్మెన్ ఆ రోజు ఫైరింగ్ చేస్తున్నది. ఇక్కడి నుంచే దాడి జరిగి రోజులు గడుస్తున్నా కానీ ఇంకా ఇక్కడ పరిస్థితులు అయితే చక్కబడలేదు. పోలీస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న టైంలో గన్మెన్ కూడా దాడులు కాల్పులు జరపడం అనేది జరిగింది కదా. వారి ప్లేస్లో ఇంకో ఇద్దరు కొత్త గన్మెన్ వచ్చారు. లోపలికి వెళ్ళి తీన్మార్ మల్లన్న గారితో మాట్లాడదాం. నమస్తే మల్లన్న గారు. నమస్తే. దాడి జరిగినప్పుడు మీరు ఆఫీస్లోనే ఉన్నారు. సండే కూడా మీరు ఆఫీస్కి వస్తూ ఉంటారా? ప్రతిరోజు వస్తూ ఉంటాను. సండే మండే అని ఏం లేదు, ప్రతిరోజు వస్తూ ఉంటాను ఆఫీస్కి. రోజు ప్రజలు ప్రతిరోజు వస్తూ ఉంటారు కాబట్టి ఇక రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఆఫీస్. తెలంగాణ జాగృతి కార్యకర్తలు మీ ఆఫీస్ మీద దాడి చేశారు. మీరు కూడా స్వల్ప గాయాల పాలయ్యారు. మీరు అసలు ఊహించి ఉండరు ఆ దాడి జరిగింది, జరగబోతోంది అని. అంటే ఊహించకపోవడం అనేది కాదు, కానీ ఇక్కడ చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు కదా. ఆ ప్రజలు అనుకుంటారు తప్ప కానీ ఇట్లా హత్యాయత్నం చేయడానికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయం కదా. ఒకవేళ వాళ్ళే అట్లా వస్తారంటే మేము ఎట్లా ఎందుకుంటాము? మేము మా పనిలో మేము ఉంటాం కదా, జాగ్రత్తల్లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో చెప్పి వస్తే పరిస్థితులు ఇట్లా ఉండకపోవడం కాదు కదా, వాళ్ళు బయటికి కూడా పోకపోదు, చెప్పి వస్తారు. సో విషయం ఏంటంటే వాళ్ళకు ఏదో చేద్దాం తీన్మార్ మల్లన్న గారిని అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది దుర్మార్గమైన ప్రయత్నం. ఇదే ఛాంబర్లో ఇక్కడే కూర్చున్నా వాళ్ళు లోపల దాకా వచ్చేసినారు. ఒక ఇద్దరు వచ్చేసి ఏదో గొడవ స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇక్కడ ఫైరింగ్ జరిగింది. ఇక్కడ మీ మీదకి జరిగిందా ఫైరింగ్? మా మీదకి కాదు, మా గన్మెన్స్ అక్కడ బయట చేశారు, పైన కాల్చారు. ఇక్కడ గాల్లో కాల్పులు జరిపినారు. గాల్లోకి కాల్పులు జరిపితే కొంతమంది గాయాలు ఎలా అయ్యాయి? అంటే ఎవరికి గాయాలు కాలేదు, బుల్లెట్ గాయాలు ఎవరికి కాలేదు, బ్లడ్ అంతా పడింది కదా. అది వాళ్ళు ఏం చేసినారంటే వచ్చినటువంటి వాళ్ళు ఆ బయట ఉన్నటువంటి అద్దాల డోర్లను వాటినన్నిటినీ పగలగొడుతున్న క్రమంలో వాళ్ళకి అన్ని ఇట్లా గాజు పెంకులు అన్నీ గుచ్చుకుపోయి పాపం వాళ్ళకి బ్లడ్ గారింది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు ఏం పాపం చేసిరు కానీ వాళ్ళ బ్లడ్ అంతా కారింది. వాళ్ళే గాయపడ్డారు చాలామంది. ఇక్కడికి వచ్చిన ప్రజల్ని కూడా, అంటే విజిటర్స్ వస్తే వాళ్ళని కూడా కొట్టినారు, వాళ్ళ మీద కూడా దాడి చేసినారు. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి ఫైర్ చేసినారు. ఇక్కడ మాబ్ అంతా జామ్ అయిపోయి మా గన్మెన్ల మీద అటాక్ చేస్తుంటే ఇక్కడ పైకి 6 రౌండ్లు కాల్చినారు. అంటే అది ఇప్పుడు చేసేసినారు. అక్కడ 6 రౌండ్లు కాల్చినారు. అప్పుడే వాళ్ళు ఇంకా పారిపోయినారు. అప్పటిదాకా పారిపోలేదు. అందులో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని పోయినారు. ఇదంతా రక్తమే ఉండే, బ్లడ్ ఉండే. ఇదంతా బ్లడ్ మార్కులే, ఇవన్నీ ఇంకా పోలేదు. ఇదంతా బ్లడ్ మార్కులే. వీటికి కూడా ఉండే బ్లడ్ అంతా తుడిచినట్టున్నారు మా వాళ్ళు. అయితే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఈ చైర్స్తో దాడి చేసినటువంటి. అంటే ఇది పగలగొట్టి లోపలికి రావాలి అనేది వాళ్ళ మాబు ఆలోచన. అట్లా ప్రయత్నం చేసినారు కానీ ఇది స్టాండర్డ్ ఉండి పగలలేదు. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోయినారు. అప్పటికే మా ఒక గన్మెన్ శ్రీను అక్కడ ఆ వాల్ దగ్గర వాళ్ళని దాదాపు ఒక 15 మినిట్స్ అక్కడ ఆపిండు వాళ్ళని. 15 మినిట్స్. అంటే ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉందా? ఇదేంది ఇదిగో బ్లడ్ మార్క్ అన్నది. ఇదేమో అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవడానికి ఇదొక రూట్ అన్నట్టు. ఇక్కడ చాలా మ్యాక్సిమం ఇక్కడ ఆపారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా బ్లడ్. ఇది ఇక్కడ నుంచి తోసుకొని రావడానికి ప్రయత్నం చేసినారు. ఇదిగో బ్లడ్ ఇదంతా చూడొచ్చు. ఇక్కడ జరిగింది. ఆ బయటది అంత పగలగొడితే వాళ్ళకి గాయాలైనాయి. తర్వాత ఇక్కడికి పోవడానికి ప్రయత్నం చేసినారు, అక్కడికి పోలేకపోయినారు. ఇంకా ఇది అక్కడక్కడ అంతే డ్యామేజ్ అయిపోయింది అంత బాగా. ఇవన్నీ బ్లడ్ మార్కులు అయ్యింది. మల్లన్న గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, హత్యాయత్నం చేయడానికి వచ్చారు అని.
అంటే తీన్మార్ మల్లన్న టార్గెట్గా ఒక హత్యాయత్నం జరిగిందంటారా? అంటే మరి దేనికోసం వచ్చి రాలేమన్నా చర్చలకు అంటే భయపెట్టడానికి కానీ. తీన్మార్ మల్లన్న భయపడతాడా? భయపెడితే తీన్మార్ మల్లన్న భయపడేటోడు కాదు కదా, భయపెడితే భయపడడానికి. అంటే వాళ్ళు హత్యాయత్నం చేయడానికి వచ్చారు కాబట్టి ఆ కార్యక్రమం జరిగింది. చెప్పి వస్తే నేను కూడా రెడీగా ఉంటా కదా. కానీ ఆ దుర్మార్గం అది చేయకూడదు. అట్లా వాళ్ళు నేను ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ పెడుతున్నామనేటువంటి అంశం తెర మీద తెచ్చామో ఒకసారి అబ్జర్వ్ చేస్తే గతంలో కేసీఆర్ ఫ్యామిలీ అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు మేము అనుకున్నాం, చాలాసార్లు వాదోపవాదాలు జరిగినాయి అనుకున్నాం, పరస్పర విమర్శలు చేసుకున్నాం, అన్నీ చేసినాం. కానీ అప్పుడు ఎట్లాంటి దాడులు లేవు, అంటే ఈ తరీకాలో లేవు. చిన్న మాట ఏదైతే ఉందో ఆ చిన్న మాటతోని ఇవాళ నీ చేతిలో అధికారం లేదు, మీ అమ్మ నాన్న మద్దతు లేదు, మీ అన్నయ్య మద్దతు లేదు, మీ పార్టీ మద్దతు లేదు, ఎవరి మద్దతుతోని పట్టబగటిలు రాగలిగినావు ఇక్కడికి? అంటే వాళ్ళెవ్వరి మద్దతు లేదు అని మీరు వ్యాఖ్యలు చేశారా కవిత మీద? నేను ఏం కవిత మీద చేసిన వ్యాఖ్యలు కాదవి. బీసీ రిజర్వేషన్ మీద ఆమెకేం సంబంధం? బీసీ రిజర్వేషన్ అనేది అంటే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని మంత్రులు మీడియా సమావేశం పెట్టి చెప్పే వరకు కూడా ప్రపంచానికి తెలియదు. కానీ హాఫ్ అన్ అవర్ ముందే ఇంటికాడ సంబరాలు స్టార్ట్ అవుతాయి. హాఫ్ అన్ అవర్ ముందే నీకెట్లా తెలిసింది ఇదంతా? నీకెట్లా తెలిసింది?